తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు. నేను ప్రణయ్. ఈరోజు మనం జనార్దన్ గారి దగ్గర రావడం జరిగింది. మనకు గతంలో కూడా అనేక వీడియోలలో చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా ఆయన ఒక కొత్త తరహా విత్తనాన్ని పండించి రైతులకు అందించాలి అన్నటువంటి సంకల్పంతో, యూనివర్సిటీల సహకారంతో కంప్లీట్గా కూడా అనేక పంటలను ఆయన వరి పంటలో అనేక రకమైన విత్తనాలని ఆయన పండిస్తూ ఉంటాడు. ఈసారి మరొక సరికొత్త విత్తనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో తెలుసుకుందాం ఇది ఏ రకం విత్తనం, దీంట్లో ఎన్ని ఎకరాల వరకు, ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని క్వింటాల వరకు పండించవచ్చు, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే రాయన్. నమస్తే. ఈసారి ఏం పంట వేసిండ్రు, ఈ వరికి సంబంధించి మరి ఇది ఏ రకం విత్తనం ఇది? ఈసారి మనం చూస్తున్న పంట WGL 1537 WGL 5037 అనే రకం మనము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి మనము మినికిడ్ రూపకంగా తీసుకోవడం జరిగింది. ఇది ఇంకా మార్కెట్లోకి రిలీజ్ కాలేదు. అయినా మనం దీని గుణగణాలు అది ఎట్లుంటాయో చూసి రైతులకు అందజేయాలనేది ఉద్దేశంతో చేసినాము. పోయిన పంట 35 క్వింటాల కాడికి వస్తే ఇక్కడి నుంచే రైతులు తీసుకుపోయినారు. మొత్తం 10 ఎకరాలది 350 క్వింటాలు, దరిదాపు 350 క్వింటాలు ఇక్కడి నుంచి మన పొలం నుంచే తీసుకెళ్ళిండ్రు. కాబట్టి ప్రతి వాళ్ళ లోపల ఈ దొడ్డు రకము 120 రోజుల పంట కాల పరిమితి కాబట్టి తొందరగా రావాలి, మనకు ఎక్కువ రోజులు కష్టం ఉండొద్దు. మనము పంటను అది ఎక్కువ రోజులు ఎదురు చూసినట్టు ఉండొద్దు. కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం మార్కెట్ తీసుకుపోతే మనకు డబ్బు వస్తుందనే ఉద్దేశంలో వారు మరి ఇక్కడి నుంచే ఇది తీసుకుపోయినరు. అయితే దీనికి పడిపోయే గుణం లేదు. మీటర్ ఎత్తు పెరుగుతుంది కానీ స్టెమ్ లావు ఉంటుంది, పడిపోదు. 100% మనకు విత్తనము మొదటి నుంచి కొన వరకు తాలుపోకుండా అన్ని గింజలు పాలు పోసుకొని గట్టిగా ఏర్పడతాయి. వాటిని మనము ఎందుకంటే కొంత తాలు పోయి మొదట పాలు పోసుకోకపోతే ఈల్డింగ్ తగ్గుతుంది. కాబట్టి అటువంటి లక్షణాలు దీంట్లో కనిపించలేవు. దాన్ని పొలము మనకు మీరనేది ఇప్పుడు వచ్చిండ్రు. తర్వాత ఇది చూసిన తర్వాత ప్రతి వాళ్ళు వచ్చి ఈ పంట పొలం నిజమేనా వీళ్ళు చెప్తుంది అనేది చూసి మరీ దీని కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి అన్ని వెరైటీలు ప్రతి వెరైటీ చూసి తీసుకుపోతారు. కాబట్టి వాళ్లకు నిజమేమది అనేది తెలిసే విత్తన ఎంపిక చేసుకొని వాళ్ళు ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. అటువంటి రకాల ఈ WGL 5037 అనే రకం ఒకటి. తర్వాత ఇంతకుముందు మనము పోయినసారి RNR 28361 అనే కొత్త రకం కూడా మార్కెట్లోకి రిలీజ్ అయింది. అది కూడా 35 నుంచి 38 క్వింటాల మధ్యన వచ్చింది. అటువంటి దాన్ని మనం ఇప్పుడు రిలీజ్ కానీ వెరైటీను మనము 3 సంవత్సరాల లోపల 6 పంటల కాలం ఒకవేళ ఇది పండించినట్టు ఉంటే ఈ చలికాలం ఏంది, ఎండాకాలం ఏంది, అటువంటి రకాల ఇబ్బందులు ఏమొస్తాయి, సాధక బాధకాలు ఏముంటుంది అనేది అన్నీ గమనించిన తర్వాతనే రైతులకు విడుదల చేస్తారు. మన క్షేత్రస్థాయిలో కూడా శాస్త్రవేత్తల పర్యవేక్షణనే మనం చేస్తాం. కాబట్టి వీటన్నిటినీ మనము రైతులకు ఇప్పుడు రెండో పంట కింద మనం ఇస్తున్నాము. దీనికి ఇప్పటికే మనకు చాలామంది వాళ్ళ క్షేత్రస్థాయిలో 30 నుంచి 35 క్వింటాలు వచ్చిందని ఫోన్లు చేస్తుండ్రు. మళ్ళీ సీడ్ కావాలనే ఉద్దేశం ఉంది. సీడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఉన్న సీడ్ని అంతా కూడా రైతులకు ఇచ్చేసేసి మళ్ళీ మనం వెనుకటి స్థాయి నుంచి బ్రీడర్ సీడ్ స్థాయి నుంచి డెవలప్ చేసి మళ్ళీ మనం రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది కొత్తగా ఈసారి WGL 1537 అనేది ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే ఏమన్నా తెగుళ్ళు లాంటి వ్యాధులు కానీ, లేదంటే ఏమైనా వ్యాధులు కనిపించినాయా? తెగుళ్ళు ఏమైనా కనిపించినాయి? ఏం లేదు, తెగుళ్ళు కూడా ఏం లేదు. చాలా బాగా పంట వచ్చింది. ఇది రెండో పంట మన దగ్గర పండియడం కూడా 350 క్వింటాల దాకా దరిదాపు ఇక్కడనే రైతులందరూ ఇక్కడి నుంచే తీసుకెళ్ళిండ్రు. ఇక్కడ నుంచి పెద్దపల్లి కూడా పోయినాయి. తర్వాత ఖమ్మం పోయింది. అక్కడ అని కాదు, వికారాబాద్, తాండూర్, మహబూబ్నగర్,
అన్ని ఏరియాలో పోతుంది కాబట్టి మరి మనకు రైతుల నుంచి బైబ్యాక్ ఏదైతే దీని ప్రోగ్రెస్ గురించి ఇది చేస్తుండ్రో అది చాలా బాగుందని అంటున్నారు. విత్తన ఎంపిక మంచిగుంటే దిగుబడి బాగుంటుందనే ఉద్దేశంలో ప్రతి రైతు ఆలోచన చేసే స్థాయికి ఎదిగిండు కాబట్టి వాళ్ళు మన పొలంలో వచ్చి తన కళ్ళతో చూసిన తర్వాతనే తీసుకుపోవాలనే ఆలోచన వస్తుంది. అటువంటి దాన్ని మనం ఆహ్వానించాలి కాబట్టి మనము ఇప్పుడు మన ముందున్న ఈ పంటను మనం గమనించి రైతు సోదరులకు ఇది చేస్తాం. సో అంటే సుమారుగా ఒక ఎకరానికి 35 క్వింటాల వరకు కూడా మనం దిగుమతి చేయవచ్చు యావరేజ్గా, దిగుబడి తీసుకోవచ్చు. ఓకే. సో దీని గొలుసుకు సంబంధించి మాట్లాడుకుంటే ఎన్ని కంకులు ఉంటాయి గొలుసులో సుమారుగా మనకు 180 ఇత్తులుంటే 30 క్వింటాలు వస్తుంది. ఇది 250 దాకా ఉంటున్నాయి. అంటే ఇంకా దాదాపుగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 30 అంటే 35 దాకా రావచ్చు అనేది ఒక ఆలోచన. గతంలో పండించినటువంటి రైతులు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పండించారు అంటున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మాకు మళ్ళీ విత్తనం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, అవే వాళ్ళ హార్వెస్టింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు కావాలనేది ఉంది. వాళ్ళు నేనన్నాను మీరే విత్తనం చేసుకోవచ్చు కదా అని అంటే, ఎందుకు మా దగ్గర ఉన్నదానికి మీ దగ్గర తెచ్చిన దానికి తేడా ఉంటుందంటే, అటువంటి తేడా కాదు. మీరు కూడా విత్తనం తయారు చేసి మీకు తయారు చేసుకునే శక్తి తెచ్చుకోవాలి. ఆ స్థాయికి ఎదిగితేనే మరి మీరు కూడా ఇబ్బంది పడరు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మేము కూడా యూనివర్సిటీలో ఏ రేట్ అమ్మితే మేము కూడా అదే రేట్ అమ్ముతాం. అంతకంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఏదో డిమాండ్ ఉన్నదే అని ఎక్కువ రేట్ అమ్మే ఉద్దేశం కూడా ఉండదు. ఓకే. అంటే డైరెక్ట్ మీరు రైతులు మిమ్మల్ని సంప్రదించినా కూడా వాళ్ళకు విత్తనాలు పంపిస్తాం ఆన్లైన్. ఓకే అండి, థ్యాంక్ యూ జనార్దన్. WGL అనేటువంటి విత్తనం, WGL 1537 అనేటువంటి విత్తనం, ఇది రెండోసారి కూడా ఆయన పంట సాగు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలామంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది రైతులు కూడా ఈ WGLకి సంబంధించినటువంటి 1537 అనేటువంటి విత్తనాన్ని తీసుకెళ్ళడం జరిగింది. చాలా వరకు మంచి ఆదాయం కూడా పొందాము. దాదాపుగా కూడా ఒక ఎకరానికి 35 క్వింటాల వరకు కూడా మేము పండిస్తున్నాం అనేది రైతు చెప్తున్నటువంటి మాట. గతంలో కూడా చాలామంది రైతులు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ విత్తనాలు కావాలంటూ కూడా ఇప్పటికే సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. దాదాపుగా కూడా తెగులు లాంటి వ్యాధులు కూడా ఏమీ రాలేదు. దాదాపు స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది. సుమారుగా కూడా 1 మీటర్ వరకు ఎత్తు పెరిగినప్పటికీ కూడా దానికి వంగిపోయేటువంటి లక్షణాలు లేకుండా కూడా బలంగా కూడా ఉంటా ఉంది. దాంతోపాటుగా తాలు వస్తుంది అనేటువంటి, ఎక్కువ శాతం తాలు వస్తుంది అని చెప్పేసి రైతులు బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి తాలుకు సంబంధించి కూడా దాదాపు లేదనే చెప్పుకోవాలి. మొత్తానికైతే ఈ WGL 1537 అనేటువంటి విత్తనం మాత్రం రైతులకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది అనేది మాత్రం జనార్దన్ గారు చెప్తా ఉన్నారు. మన ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. మంటలను చూస్తుండండి సుమన్ టీవీ రైతు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.